బీఆర్ఎస్ బీజేపీపై హాట్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు సీఎంగా కేసీఆర్, 12 ఏళ్లు ప్రధానిగా మోదీ తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు. మరోవైపు తెలంగాణకు మోదీ ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలోనే ఉన్నారని, అయితే కిషన్ రెడ్డి సైంధవుల్లా అడ్డుపడుతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. 2 లక్షల కోట్లు సాగునీటి ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టిన నువ్వు మా పాలమూరు ఎందుకు పూర్తి చేయలేదు? మా కల్వకుర్తిని ఎందుకు పడావు పెట్టినవు? మా భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, మా సంపద కొట్లాడిన తుమ్మిళ్ళ ప్రాజెక్ట్ ఎక్కడికి పోయింది? ఆర్డీఎస్ ప్రాజెక్టు ఎందుకు ఎండిపోయిందని నేను అడుగుతున్నా. ఇవాళ మా ప్రాజెక్టులు నువ్వు ఎండబెట్టబట్టి, ఆనాడు నువ్వు ఎస్ఎల్బీసీ మేము మొదలుపెట్టి 32 కిలోమీటర్లు పూర్తి చేస్తే 10 కిలోమీటర్లలో 2 కిలోమీటర్లు వేసి పడావు పెట్టే 10 ఏళ్ళు పడావు ఉన్న ఎస్ఎల్బీసీ పనులు ఆగిపోవడం వల్ల ఇవాళ కుప్పగూలి 8 మంది ప్రాణాలు పోయినాయి. ఈ పాపం నీది కాదా చంద్రశేఖరరావు? ఈ పాపాల భైరవుడివి నువ్వు కాదా? నువ్వు పాలమూరు ద్రోహివి. కృష్ణానది జలాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ కొల్లగొట్టకపోతుందంటే 100% దుర్మార్గుడివి నువ్వు. ఈరోజు 811 టీఎంసీల్లో 512 టీఎంసీలు ఆంధ్రకు తీసుకుపోయినని సంతకం పెట్టిన దుర్మార్గుడివి. ఇవాళ సంతకమే తెలంగాణ రైతాంగానికి యమపాశమై ఈరోజు మా ప్రాణాలను బలిగొనే పరిస్థితి వచ్చింది. మీరు, మీ కొడుకులు, మీ మనవళ్ళు మీరు ఏలనిక్క పుడితే మేమేమో ఇవాళ బిచ్చమెత్తుకోవడానికి పుట్టినమా అని నేను అడుగుతున్నా. మీలాగా మేము చదువుకోలేదా? మీలాగా మాకు తెలివితేటలు లేవా? మీలాగా మేము పరిపాలన చేయలేమా? మా పాలమూరులకు శక్తి లేదా? ఈ దేశమే కాదు ఈ ప్రపంచాన్ని నడిపించగలిగిన శక్తి నా సోదరులకు, నా సోదరిమణులకు ఉంది. చంద్రశేఖరరావు, నువ్వు అనుకుంటున్నావేమో బిడ్డ పాలమూరోడు అమాయకుడని. మాది అమాయకత్వం కాదు, మాది మంచితనం. మా మంచితనాన్ని నువ్వు పరీక్ష పెడితే తిక్క రేగిందంటే డొక్కజించి డోలు కడతాం. మా సోదరుల సంగతి, మా జిల్లా సంగతి ఇంకా నువ్వు మొత్తం చూడలే. నేను ఏదైనా కష్టపడి కొట్లాడి చేస్తే అది మేమే ఇచ్చినామంటాడు. ఉదాహరణ, వరంగల్లో ఇవాళ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చినాం. నానా తిప్పలబడి ఢిల్లీకి వెళ్ళి నేను కూర్చొని వచ్చిన. కానీ కిషన్ రెడ్డి అంటున్నాడు, లేదు ఆ ఎయిర్పోర్టు నేనే తెచ్చిన. మేమిచ్చింది ఎయిర్పోర్టు మా మోడీ ఇచ్చిండు, నేను తెచ్చిన అంటున్నాడు. ఓకే, నాకేం అభ్యంతరం లేదు. మీడియా మిత్రులారా, మోడీ గారు ఇచ్చిండ్రు, కిషన్ రెడ్డి గారు తెచ్చిర్రు. అది నిజమైతే మెట్రో రాలేదు కదా, రాలేదంటే ఆపింది మోడే కదా. మూసీ నది ప్రక్షాళనకు నిధులు రాలే కదా, ఆపింది మోడే కదా. మాపమని చెప్పింది నువ్వే కదా. మోడీ ఇచ్చింది 2 బోడి ఉద్యోగాలు, ఒకటి కిషన్ రెడ్డికి, రెండోది బండి సంజయ్కి. ఇదంతా ఎట్లుందా అంటే గుండు అరగుండు బ్రహ్మానందం దగ్గరికి పోయినట్టు ఉంది. ఇవాళ నువ్వు ఏం తెచ్చినావో చెప్పు. ప్రత్యేకంగా నీ నియోజకవర్గంలో సికింద్రాబాద్లో వర్షాలు వచ్చి వరదల్లో మునిగిపోతే ఆనాడు హైదరాబాద్ ప్రజలకు లారీ పోతే లారీ ఇస్తాన్నారు, ఆటో పోతే ఆటో ఇస్తాన్నారు, బండి పోతే బండి ఇస్తాన్నాడు బండి సంజయ్ గారు. ఏమిచ్చిరు? సిల్లి గవర్నర్ ఇచ్చిరా అని నేను అడుగు. బీజేపీలు ఉన్న దగ్గర నదుల ప్రక్షాళన జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వరదల పారిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి మూసీ నది ప్రక్షాళన వద్దా కిషన్ రెడ్డి? ఆ మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదలు నీకు ఓటు వేయలేదా? నిన్ను ఎంపీని చేయలేదా? నిన్ను కేంద్ర మంత్రిని చేయలేదా? ఎందుకు వాళ్ళ పట్ల పగబట్టినవు? పామై బుస కొడుతున్నావు కిషన్ రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేదోళ్ళ మీద అని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా.